హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రమీ 456. ఈరోజు మన వీడియో అమెజాన్లో నేనైతే ట్రైప్యాడ్ ఆర్డర్ పెట్టేశానండి. చూడ్డానికి చాలా చిన్నగా వచ్చింది. ఇది ఏంట్రా ఇంత చిన్నగా వచ్చింది అని అనుకున్నాను. కానీ మా పిల్లలు చూసి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఎలా వాడాలో మీకు చెప్పిస్తాను రా అమ్మ అని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. పిల్లలు నిజంగా నాకు చాలా సపోర్ట్ చేస్తారు. ఇది చూడండి, ఇది చిన్న మైక్ కూడా వచ్చింది. ఇది బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని ఆన్ ఆఫ్ చేసుకోవాలి ఇలా అని చూపిస్తూ ఉన్నారు. నేను వీడియోస్ అయితే ఒక చేత్తో ఎలాగోలాగా చేసేస్తాను, కానీ వంట వీడియోలు చేయడం అయితే నాకు చాలా కష్టం అండి. చెయ్యి అయితే కాలిపోతుంది. ఇక్కడ చూడండి, మా బాబు ఇలా కనెక్ట్ చేసుకోమ్మా నువ్వు బ్లూటూత్కి అని చెప్పిస్తూ ఉన్నాడు. బ్లూటూత్కి ఇలా కనెక్ట్ చేసుకొని ఆన్ చేసుకొని ఆన్ ఆఫ్ ఇలా చేయాలమ్మా అంటున్నాడు. తన ఫోన్ పెట్టి తన ఫోన్తో నేర్పిస్తూ ఉన్నాడండి, నాకు చూపిస్తూ ఉన్నాడు అన్నీ. చెయ్యి అయితే చాలా కాలిపోతుందండి వంట చేసేటప్పుడు. ఇలా ఒక చేత్తో పట్టుకొని మరీ ఫోన్ పగిలిపోతుందేమో అని అదొక భయం నాకు, వేడి తగిలి. ఇప్పుడైతే ఆ బాధ లేదు, మనకు ట్రైప్యాడ్ అయితే వచ్చేసిందండి. చాలా రీజనబుల్. మీకు కనుక ఈ ట్రైప్యాడ్ నచ్చితే మీరు కూడా తీసుకోండి. చాలా చాలా బాగుందండి. వీడియోస్ కూడా ఇలా ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. చాలా చిన్నగా ఉంది, రిమోట్ లాగా, బుజ్జి రిమోట్ లాగా బాగుంది. ఇది చూడండి, చిన్న మైక్ అండి, వైర్ ఉంది. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా బాగుంటుంది. పక్కన సౌండ్స్ ఏవి వినపడవు, బాగా మంచిగా వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. ఇలా ఫోన్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఫోన్ కనెక్ట్ చేసుకొని మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. పక్కన సౌండ్లు ఏవి వినపడవు నీకు అని బాబు చెప్తూ ఉన్నాడు. నాకైతే వీటి గురించి పెద్దగా తెలియదు, కానీ మా పిల్లలే ఎక్స్ప్లెయిన్ చేసి నేర్పించారండి నాకు. ఇది హైట్, ఇది లూజ్ చేసుకోవాలి. కింద లూజ్ చేసుకొని ఎంత హైట్ కావాలంటే అంత పెట్టుకోవచ్చు అంటండి. చూడండి ఇలా ఎంత హైట్ వచ్చిందో, 5 feet అబోనే ఉంది. నాకైతే అంత అవసరం లేదు, కానీ పిల్లలు చెప్పిస్తూ ఉన్నారు, ఇంత హైట్ కావాలంటే పెట్టుకోవచ్చు, నీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు అమ్మా హైట్ అని. లైవ్ చేయడానికైతే నాకు కొంచెం చిన్నగా తక్కువగా ఉంటేనే బాగుంటుంది. మైక్ చూడండి ఎంత బుజ్జిగా ఉందో, చాలా చాలా నచ్చిందండి నాకు ఇది ట్రైప్యాడ్. నా కష్టం అంతా ఒక్కసారిగా వెళ్ళిపోయినట్లు హ్యాపీగా ఫీల్ అయిపోయా. ఇలా పైకి ఇలా పెట్టుకొని షార్ట్స్ చేసేటప్పుడైతే ఇంత హైట్కి కావాలండి, కంపల్సరీ కావాలా. అది లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకొని పైకి కావాలంటే పైకి పెట్టుకోవచ్చండి. ఇలా తిప్పుతూ ఉంటే పైకి వెళ్తుంది. ఫోన్ హోల్డరు పైకి వెళ్తూ ఉంది. అక్కడ మనము ఫోన్ హోల్డ్ చేసుకొని మళ్ళీ ఫిట్ చేసుకోవచ్చు. లూజు ఫిట్ చేసుకునేది అది. ఇలా స్టాండ్ అయితే ఇలా పెట్టేసి ఫోన్ హోల్డర్లో ఫోన్ పెట్టేసేయచ్చండి. ఫోన్ పెట్టేసి మళ్ళీ మనం ఇక్కడ ఫిట్ చేసుకోవచ్చు. ఇలా రొటేట్ చేయొచ్చు, మనకు ఏ సైడ్ కావాలంటే ఆ సైడ్ తిప్పుకోవడానికి ఫ్లెక్సిబుల్గా ఉంది. రొటేట్ చేయొచ్చు, మళ్ళీ మనము అక్కడ ఫిట్ చేసుకోవచ్చు అండి. ఫోన్ అయితే ఈ మధ్యలో పెట్టుకోవాలి. ఇది అది కూడా బాబు చూపిస్తున్నాడు, ఇలా ఫోన్ ఇలా లాగాలమ్మా, ఇక్కడ ఫోన్ పెట్టుకోవాలి అని చెప్తున్నాడు. అది కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. ఫోన్ ఇలా పెట్టుకొని షార్ట్స్కి అయితే ఇలా నిలువుగా తీయాలండి. వీడియోస్కి అయితే ఇలా అడ్డంగా పెట్టుకోవాలి. దీన్ని ఫోన్ను ఇలా తిప్పుకోవచ్చు. ఫోన్ పడిపోకుండా అయితే ఇలా మనం ఫిట్ చేసుకోవచ్చు. నాకు చాలా చాలా బాగా నచ్చిందండి. ఇన్ని రోజులు ఈ వంటల వీడియోలు చేసేది చాలా కష్టంగా అనిపించేదండి. ఇప్పుడైతే ఈ ట్రైప్యాడ్తో ఈజీగా చేసుకోవచ్చండి వీడియోస్. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ ఆల్.